శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర్ గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించినటువంటి శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 28వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. 27వ తేదీ రోజు రాత్రి జియాగూడ వాస్తవ్యులు మహేందర్, మోక్ష, కేదార్, ఆరాధ్య, చంద్రకాంత్, అనురాధ, గుండ్రపల్లి పాండు, నీరజ, మహేశ్వర సంకీర్తన స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇక 28వ తేదీన తెల్లవారుజామున గణేష్ టెంపుల్ పార్వతీ వెల్లూరు నుంచి బయలుదేరినటువంటి స్వాములు 19 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి మన్మన్ఘల్ చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 28వ తేదీన రోజు మధ్యాహ్నం జియాగూడ వాస్తవ్యులు శంకర్, సుహాసిని, హర్షిని, చిన్నమల్లేష్, భూమిక స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటలకు బయలుదేరినటువంటి స్వాములు 11 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాయంత్రం కర్రూరు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్రలు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేయనున్నారు. స్వామి ఇవాళ మన అన్నదాత ప్రభులు జీవుడ వాత్సవ్యుడు కశ్యప గోత్రం పనిగంటి శంకర్, సుహాసిని, హర్షిని, చెన్న మల్లేష్, భూమిక స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. దైవమే స్వామి. ఇవాళ మన అల్పారదాత ప్రభువులు జీవుడ వాత్సవ్యుడు గుండపల్లి మహేందర్, మిహాక్ష, కేదార్, ఆరాధ్య, చంద్రకాంత్, అనురాధ, పాండు, నీరజ్, మహేశ్వరి సంకీర్తన స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి అల్పారం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామియే 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 గత 20 రోజుల కింద కర్నూలులో కూడా ఓ బస్సు ఇన్సిడెంట్ చూసాము. అది చాలా బాధాకరమైన విషయము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చేవెళ్ళే శంకర్పల్లిలో కూడా మొన్న యాక్సిడెంట్ కావడం జరిగిన విషయం చూస్తున్నాము. కొద్దిగా కేర్ఫుల్గా పోవాలని చెప్పేసి అందరూ కూడా వేడుకుంటాం స్వామి. ఎంతో బాధాకరమైన విషయం. ఒకటే ఇంటికి సంబంధించి ఆ 3 పాపలది కూడా చాలా దుఃఖం, అందరికీ దుఃఖం కలిగిస్తుంది స్వామి. అట్లాంటిది ఎవరికి కూడా కావద్దని చెప్పేసి వేడుకుంటున్నాం స్వామి. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం స్వామి. కొద్దిగా కేర్ఫుల్గా పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామియే 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 వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి 10 నిమిషాలు కొద్దిగా మౌనం పాటించడం జరుగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప.